కృష్ణుడు బాణం బొటన వేలకు గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ. అవతార పురుషుడు బాణం గుచ్చుకుని చచ్చిపోవడం ఏంటని అసలు మనం అంతా ద్వారకా గురించి అన్నాం. ఈ ద్వారకా నిజం, కృష్ణుడు ఏలిన ద్వారకా, కృష్ణుడు అడిచిన ద్వారకా. బట్ ఈ రోజు కనబడట్లేదు అంటే లేదు. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు అక్కడ చంపబోతున్నది ఎవరిని? నా వల్ల మొత్తము నాశనం అయిపోబోతోంది అని టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తన మీద తీసుకున్నాడు. నువ్వు ఇక్కడ ఒక కోర్ వాల్యూ కోసమని చేస్తున్నావు. ఆ కోర్ వాల్యూ ధర్మము. శ్రీకృష్ణుడి గురించి మనం మాట్లాడితే మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు అర్జున్ని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పే గీతోపదేశంలో ఆయనను చూస్తే నాకు హీఈస్ ఏ మాస్టరీ అనిపిస్తుంది. ఎమోషన్ని రెగ్యులేట్ చేస్తూ ట్రిగర్ చేస్తూ మాట్లాడే ప్రతి మాట ఆయన ఒక మాస్టరీ లాగానే అనిపిస్తుంది. మహాభారతము భగవద్గీత కనుక మనం చదివితే అండి ఖచ్చితంగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అని అంటే ఈ ప్రపంచములో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే the kind of situation where he did therapy is not a real, is not a very easy situation. ఇప్పుడు వాస్తవంగా ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఒక మంచి సెట్టింగ్ లోపల కూర్చుని ఒక రూమ్ లోపల కూర్చుని అంతా నా కంట్రోల్లో ఉన్నప్పుడు నేను నా క్లయింట్ తోటి మాట్లాడడం ఒకటి. అక్కడ జరుగుతున్నది ఏంటి? ఘోరమైన యుద్ధము. ఆ యుద్ధంలో లక్షల కోట్ల మంది ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అర్జునుడు అక్కడ చంపబోతున్నది ఎవరిని? జస్ట్ ఎనిమీని కాదు, తన సొంత వాళ్ళు, అన్నదమ్ములు. వాళ్ళ మీద తను ఒక యుద్ధాన్ని చేస్తున్నప్పుడు తన మైండ్లో నార్మల్గా ఒక యుద్ధం చేసే యోధుడితో కనుక పోల్చుకుంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ దట్ ఆర్ కమింగ్. పోనీ ఆ టైంలో రిలాక్స్గా కూర్చుని మాట్లాడుకుందామా అంటే అది కాదు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఆ డిస్కషన్. నేనొకటి చెప్పగలను, జరగవలసిందే జరిగి తీరుతుంది. ఇది ఆరంభం మాత్రమే పార్థ. పోరాడుతూ ఉండు, ముందుకు సాగు, నీవు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధిస్తావు. ఆ రకమైన ఒక డిస్కషన్ లోపల మీరు ఒక మనిషి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం, ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్. అక్కడ అర్జునుడు ముందుకొచ్చి నన్ను హెల్ప్ చేయవా అని అడగలేదు. అర్జునుడు ప్రాబ్లంలో ఉన్నాడు అనే విషయాన్ని అర్జునుడు చెప్పకముందే శ్రీకృష్ణ పరమాత్ములు తెలుసుకుని ఓకే దిస్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్, లెట్ మీ హెల్ప్ యూ అనే ఒక మైండ్ సెట్ తోటి ముందుకు రావడము అనేది ఐ డోంట్ థింక్ ఇది ఒక నార్మల్ మనిషి చేయగలరు. ఒక ఎక్స్ట్రాఆర్డినరీ స్కిల్ ఉన్న ఒక మనిషి మాత్రమే అది చేయగలిగింది. అందుకే వారు భగవంతుడు అని అంటారు. దిస్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అక్కడ వార్ ఫుటింగ్లో జరుగుతున్నది ఈజ్ నాట్ జస్ట్ వన్ థియరీ అండి. మనము సైకాట్రీలో సైకాలజీలో ఒక పర్సన్ అన్నది ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు ఒక సైకలాజికల్ థియరీని యూజ్ చేస్తాము. అక్కడ మనం గనక చూస్తే శ్రీకృష్ణులు ఇంకా అర్జునుడు మాట్లాడినప్పుడు ఎవ్రీ సైకలాజికల్ థియరీ, అంటే ప్రపంచవ్యాప్తంగా సైకలాజికల్ థియరీస్ అని ఏవేవైతే రీసెర్చర్స్ బయటికి తీసుకొచ్చి ఒక పుస్తకంలో రాయడం అన్నది జరిగిందో ఆ సెట్టింగ్లో కనుక మనం చూసుకుంటే భగవద్గీత శ్లోకాలు కనుక మనము అర్థం చేసుకుంటే అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ జరిగాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు మీరు ఇందాక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నారు. ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనేవి ఉంటాయి, అంటే ఫాల్టీ వేస్ ఆఫ్ థింకింగ్. ఇక్కడ అర్జునుడు ఏంటి, అంతా నా వల్లే జరుగుతుంది అని టూ పర్సనల్గా తీసేసుకుంటున్నాడు. కెటాస్ట్రఫైయింగ్, నా వల్ల మొత్తము నాశనం అయిపోబోతోంది అని టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తన మీద తీసుకున్నాడు. ఆ రకమైన ఒత్తిడి తను తీసుకుంటున్నప్పుడు నువ్వు ఆలోచిస్తున్న విధానము కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడ ఒక పర్పస్ కోసమని వచ్చావు, నువ్వు ఆ పర్పస్ని మాత్రమే ఆలోచించాలి. ఏం జరుగుతుందేమో అనే భయము అర్జునుడికి, ఎందుకంటే వాళ్ళు నా అన్నదమ్ములు, వాళ్ళని నేను చంపేస్తే ఇంకా మా వంశానికి అసలు ఇట్ ఈస్ లైక్ ది ఎండ్. వాళ్ళను వాళ్ళ పిల్లల్ని అందరినీ నేను చంపేస్తే వాళ్ళ వైపు అసలు ఎవరూ మిగలరు అనే ఒక భయములో ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ వాట్ యూ షుడ్ బి వరీడ్ అబౌట్. నువ్వు నీ కర్తవ్యం ఏమిటో అది చేయాలి అనేది ఈజ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అదే
ఏసీటీ అంటాము, యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ. ఈ ఏసీటీలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసింది ఏమిటి అని అంటే అర్జునుడి ఆలోచనలో ఉండే కొన్ని థాట్స్ని డిఫ్యూజ్ చేశారు. అంటే అక్కడ అర్జునుడు బాగా ఎమోషనల్గా ఆలోచించడము అనేది చేసి తను చేయబోతున్న యుద్ధానికి ఒక ఎమోషన్ని అటాచ్ చేశాడు. అది కాదు నువ్వు చేయవలసింది యుద్ధం మాత్రమే. ఎమోషన్ వేరు, యుద్ధము వేరు. నువ్వు ఇక్కడ ఒక కోర్ వాల్యూ కోసమని చేస్తున్నావు, ఆ కోర్ వాల్యూ ధర్మము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక పర్పస్ని మనము ఒక మనిషి మెదడులోకి తీసుకొచ్చినప్పుడు భయము ఉన్నప్పటికీ తను ముందుకు వెళ్ళగలడు. దిస్ ఇస్ వాట్ యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీ అనేది మాకు నేర్పిస్తుంది. ఇది ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడితోటి చేయడం జరిగింది. అందుకే భయము ఉన్నప్పటికీ శ్రీకృష్ణుల వారు మాట్లాడిన తర్వాత అర్జునుడిలోని భయము తగ్గలేదు, కానీ తన గోల్ ఏంటో తనకు తెలిసి తన విల్లుని మళ్ళీ ఎత్తడం అన్నది జరిగింది. అదే మనము డైలెక్టల్ బిహేవియరల్ థెరపీ అంటాము, డీబీటీ అంటాము. ఈ డీబీటీలో ఏం నేర్పిస్తాము అని అంటే మన ఎమోషన్స్ని మనం రెగ్యులేట్ చేసుకోవడము. ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే కోపంలోకి వెళ్ళిపోవడము లేదా దాక్కోవడము, భయంలోకి వెళ్ళిపోయి అవాయిడ్ చేయడము, ఈ రెండూ కూడా చేయకుండా ఆ ఎమోషన్స్ని మనము హ్యాండిల్ చేయగలుగుతూ ముందుకు వెళ్ళడము అనేది డీబీటీ టెక్నిక్స్లో మనం నేర్చుకుంటాము. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు మన అర్జునుడికి చెప్పడం అన్నది జరిగింది. అలానే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటే ప్రెజెంట్లో ఉండడము. ఆ టైంలో అర్జునుడికి ఎన్నో థాట్స్ వచ్చే వరకు తన ఫోకస్ అక్కడ ఉండట్లేదు, ప్రెజెంట్లో ఉండలేకపోతున్నాడు. ఆ రకమైన అప్రోచ్లో, ఆ రకమైన స్టేట్లో తను ఉన్నప్పుడు తనను మళ్ళీ ప్రెజెంట్లోకి తీసుకురావడము అనేది డీబీటీ టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకుంటాము. అండ్ దట్ ఈస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్మ హ్యాస్ ఆల్రెడీ డన్. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అంటాము. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనేది ఎవరైతే మనము చెప్పే ట్రీట్మెంట్స్లో అసలు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకు మనం చెప్పే అవుట్కమ్ కనిపించట్లేదు, వాళ్ళల్లో మనము ఏ విధంగా మనము ఒక స్పార్క్ని తీసుకొస్తాము అనేది మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనేది చేస్తాము. అండ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అక్కడ చేయడం అనేది జరిగింది. ఇంకా మనము డీటెయిల్లోకి వెళ్తే మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే లాస్ట్ 100-200 ఇయర్స్లో చెప్పబడిందో అందులో ఒకటి చెప్తారు, ఎప్పుడూ కూడా మనం క్లయింట్ని ఫోర్స్ చేయొద్దు, చాయిస్ తనకే ఇవ్వాలి అని అంటారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మన భగవద్గీతలో ఉండే శ్లోకాలు చెప్తాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడా కూడా నువ్వు చెయ్యి అని చెప్పలేదు, నువ్వు ఎందుకు చేయాలి అని చెప్పాడు. అర్జునుడు మోటివేట్ అయ్యి తను డెసిషన్ తీసుకున్నాడు నేను చేయాలి అని. సో కాన్సెప్ట్ ఒకటే కాదు, ఆ కాన్సెప్ట్లో ఉండే చిన్న చిన్న న్యూయెన్సెస్, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏవైతే మేము ఇవాళ పుస్తకంలో గైడ్లైన్స్గా చదువుతామో అవి క్లియర్గా మన మహాభారతంలో, మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి మాట్లాడాడు అని మనం చదువుతూ ఉంటామండి. సో క్లియర్గా మనము కనుక మహాభారతము లేదా భగవద్గీతలో అక్కడ యుద్ధంలో జరుగుతున్న ఈ గీతోపదేశం గురించి సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలి అని అనుకుంటే, ఒక మనిషి డిమోరలైజ్డ్గా ఉన్నప్పుడు తన లోపల ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకురాగలగడము, తన లోపల ఒక కోర్ వాల్యూని మళ్ళీ తీసుకురాగలగడము, తన యొక్క బాధ్యతను తనకు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పగలగడము, అలానే ఎక్కడైతే టోటలీ డిమోటివేటెడ్గా ఒక మనిషి ఉన్నాడో తన లోపల ఎక్స్ట్రీమ్ మోటివేషన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ యుద్ధంలోకి తనను తీసుకెళ్ళి ఆ యుద్ధం గెలిచేలా చేయగలగడము అనేది వారు చేయగలరే తప్ప ఇవాల్టి రోజుల్లో ఈ కాన్సెప్ట్లన్నీ ఒక పుస్తకంలో చదివిన ఒక సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కూడా చేయలేరు అని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. కృష్ణుడు బాణం బటన్ వేలకు గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ. బాణం గుచ్చుకుంది కానీ అప్పుడు చావలా, దాని తర్వాత ఎన్నో రోజులు బతికి శరీరం అన్న అది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక అవతార పురుషుడు బాణం గుచ్చుకుని చచ్చిపోవడం ఏంటని అసలు వినేవాడికైనా బుర్ర ఉండాలి కదా. అసలు ఆయన ఏంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలే పవర్ ఉన్నాడు శ్రీకృష్ణుడు. కావాలంటే అగ్నిని అక్కడ పుట్టించి దాన్ని అట్లే దహనం చేసుకుని తన బాడీని కూడా వేరే వాడు దహనం చేయకుండా చేయగలడు ఆయన, అంత పవర్ఫుల్ పర్సన్. బాణం వేస్తే అది గుచ్చుకున్న తర్వాత ఈ గోస్ ఇంటూ ఆ డ్రీమ్ స్టేట్, కొన్ని రియలైజ్ అవుతాడనమాట. ఓకే ఇప్పుడు నేను శరీరం దాల్చాల్సిన సమయం వచ్చింది అని. వెళ్ళే ముందు తిరుమల కొండలో ఈ ప్లేసెస్ యాక్యురేట్ కాకపోవచ్చు, ఒకచోట ఆయన అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు. ఆ అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు. సో దాన్ని మళ్ళీ విప్పాలి అంటే మళ్ళీ శ్రీకృష్ణుడే రావాలి, అదే కల్కి. ఓకే, సో కల్కి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో నీకు యుద్ధాలు విధ్వంసం చేసేటప్పుడు హీ విల్ ఓపెన్ అప్.
ఆ పురుషులకే వాళ్ళకే మిస్టేక్స్కే ఉంటుందన్నమాట ఆ కోడ్ అండ్ డీకోడ్ చేసే పవర్.